మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సవాల్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అమాయకులను బెదిరించి విలువైన ఆస్తులను లాక్కున్నారని ఆరోపించారు. 2014లో 30 లక్షలు, 2019లో 2 కోట్లు ఉన్న మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు 300 కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. అక్రమాలను బయటపెట్టడానికి తాను బహిరంగ చర్చకు సిద్ధమని, తనపై చేసిన ఆరోపణలు తక్షణమే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ఏం జరిగిందో, నువ్వేం చేసావో, నేనేం చేశానో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎందుకు నేను లేనప్పుడు నువ్వు మీడియా పెట్టడం, ప్రెస్ మీట్ పడ్డం, నువ్వు లేనప్పుడు నేను ఒక ప్రెస్ మీట్ పడ్డం, ఇవన్నీ నీకెందుకు? బహిరంగంగా మాట్లాడుకుందాం, వినూత్నంగా చేద్దాం. ఈ సవాల్ అయితే ఆయనకి విసురుతున్నాను. ఈరోజు ఆయన్ని నమ్ముకొని కొంచెం ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంటే ప్రత్యక్షంగా చెప్పండి. ఆయనకి ఇంకా ధైర్యం లేదు అంటే ఖచ్చితంగా జిల్లా స్థాయి నాయకులను తెచ్చుకోమనండి, ఆయన చుట్టూ పెట్టుకోమనండి. చాలా ఉన్నారా నాన్న, ఇవన్నీ చెప్పడానికి అసలు దారుణమైన పరిస్థితి. ఏంటంటే ఇన్ని చెప్పాలా ఇన్ని బూతులు ఆడాల్సి వస్తుందా? ఇన్ని చేయాల్సిన విషయాన్ని మనం కాకపోతే ఒకటి మాత్రం చెప్తున్నా, ప్రశాంతంగా అభివృద్ధి వైపే ఆలోచించే నన్ను తిరిగి ఆలోచింప చేసినందుకు ఓకే, ఇవన్నీ మర్చిపోయాను. ఒక విధంగా చెప్పాలంటే పార్వతీపురం వెనకబాటింది, దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళిపోదాం, ఒక అడుగు ముందుకు వెళ్ళిపోదాం, 24 గంటలు ఈ ఆలోచనలోనే ఉన్నా. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, మండల అధ్యక్షులకు కూడా చెప్తున్నా, తిరిగి అధికారంలో ఉన్న పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. ఒక ఆలోచన లేకుండా ఓన్లీ దాచుకోవాలని పుట్టిన పార్టీ, ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు అలాంటి వాళ్ళు. కాకపోతే వాళ్ళందరికంటే మనోడు బాగా ముదిరండి. ఎందుకంటే ఎంత ముదిరంటే ఈ పిసుకుడు రాజకీయాల్లో అలవాటు చేసుకొని ఎక్కడెక్కడ నేర్చుకున్నాడో కానీ ఇంత దారుణమైన పరిస్థితి. ఆయన చేసిన వ్యవహారాలు నేను చెప్పడం కన్నా నాకంటే ముందు నుంచి చూస్తున్న మీ అందరికీ తెలిసిందే. నిర్మోహమాటంగా మీడియాకు ఒకటే చెప్తున్నాను, మేము ఇప్పుడు కూడా అంటున్నాను, ధైర్యంగా మీరు చెప్పాల్సిందే. ఎందుకంటే మేము అనేవాళ్ళం ఇక్కడ ఉండే 2 లక్షల ఓటర్కి చెప్పలేం. మీ అనేవాళ్ళం కొంతవరకు రీచ్ అవ్వగలుగుతాను. మీడియా అనేది ఏంటంటే బాధ్యత గల మీడియా. ఈరోజు ఇస్తున్న ప్రూఫ్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి. అబ్బసొబ్బండి ఎవడైనా నాకు తెలిసి అంత ధైర్యవంతులు. కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సాహసం చేయలేదు తన సొంత పేరు మీద రాసుకోవడానికి. ఆయన ఏవో సూట్ కేసు కంపెనీలు పెట్టడము ఏదో పెట్టాడు. అన్నీ డైరెక్ట్గా అలజింగి జోగారావు ఎస్ఎట్ఎన్ అలజింగి జోగారావు ఎస్ఎట్ఎన్ అలజింగి జోగారావు రిజిస్ట్రేషన్లే మనోడే. నేను విన్నది ఏంటంటే మనోడు ఆడు సొంత నేనని కూడా నమ్మడంట, వాళ్ళ ఆవిని కూడా నమ్మడంట. అన్నీ ఈయన పేరునే. నా ఆస్తులన్నీ మా ఆడవాళ్ళ పేరునే ఉంటాయి. నా ఇల్లు కానీ ఏం కానీ మా ఆడవాళ్ళ పేరునే రాయిపిస్తాడు. నేను లేకపోయినా పర్లేదు, మా ఆడవాళ్ళు మా పిల్లలు బతుకుతారని. కానీ ఇదే నమ్మకమా? చూడండి, అన్నీ ఆయన పేరునే. నిజంగా ఒకటి, మనం ఒక ప్రజాసేవలకు వచ్చినప్పుడు కొంచెం బాధ్యతంగా ఉండాలి. అకౌంటబిలిటీ అంటే ఉండాల్సిన అవసరం ఉంటుంది.